ఆనందోత్సవాల మధ్య పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నంద్యాల పట్టణంలోని రాజారెడ్డి కన్వెన్షన్ హాల్లో సోమవారం 1988 నుంచి 1989 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన మిత్రులు పాల్గొన్నారు. గత 34 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏకకాలంలో ఒకే వేదిక పైకి చేరడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఒకరిని ఒకరు పలకరించుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుతూ గత స్మృతులను స్మరించుకుంటూ అందరూ కబుర్లు చెప్పుకుంటూ క్షేమ సమాచారాలు అడుగుతూ ఆత్మీయ ఆలింగనం మరియు పలకరింపులు చేసుకుంటూ ఇలాంటి స్నేహబంధం కలకాలం నిలవాలని అభిప్రాయపడ్డారు. అనంతరం పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు నరసింహారావు, శ్రీరాములు, సుబ్బారెడ్డి, మల్లికార్జునరావు, శేఖర్ బాలగంగాధర్, రామ్మూర్తిలను ఘనంగా సత్కరించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆనాడు పుస్తకాల్లో పాఠాలను నేర్పిన గురువులు నేడు తమ ప్రసంగంలో బతుకు తాలూకు పాఠాలు, తమ అనుభవాలను రంగరించి అందరికీ అర్థమయ్యేలా బోధించారు. వాటిల్లో ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించాలని, వృద్ధాశ్రమంలో వారిని చేర్పించకూడదని, శివరాంకంలో తల్లిదండ్రులను ప్రేమతో చూడాలని వారు సూచించారు. 34 ఏళ్ల తర్వాత అందరినీ కలుపుకుని గెట్ టుగెదర్ ని విజయవంతం చేయడం మామూలు విషయం కాదని గురువులు కితాబిచ్చారు. కొంతమంది పూర్వ విద్యార్థులు కలిసి ఈ కార్యక్రమాన్ని భుజానికి వేసుకుని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం, ఎక్కడెక్కడో ఉన్న మా టీచర్లందరినీ ఒకే వేదిక పైకి తీసుకురావడం సంతోషంగా ఉందని వారు చెప్పుకొచ్చారు. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థులము 1988-89 10వ తరగతి పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యాము. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది మిత్రులంతా కలుస్తారు మేము కూడా ఊహించలేదు. దీనిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉంది. కాకపోతే మరో ముఖ్యమైన విషయం అంటే రామకృష్ణ విద్యా సంస్థ చదివిన వాళ్ళంతా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. మా బ్యాచ్ లాగానే మిగతా బ్యాచ్ వాళ్ళు కూడా ఇలా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే మిత్రుల యొక్క సాధకబాధలు తెలుస్తాయి. మనం ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా బ్యాచ్ వాళ్ళు కూడా ఇదే స్ఫూర్తిగా తీసుకొని సమావేశాలు ఏర్పాటు చేసుకొని నిర్వహిస్తే బాగుంటుందని కోరుతున్నాము. ఈ సమావేశానికి ప్రత్యేకత ఏమంటే నంద్యాలలో ఉన్న ఈ కొంతమంది మా మిత్రులు శ్రీధర్ కానీ, చిదంబరం కానీ, బీజేపీ చంద్రశేఖర్ కానీ పేర్లు అనవసరము, కానీ చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఏర్పాటు చేయడం అనేది ఒకరితో అయ్యే పని కాదు. ఒక టీం వర్క్గా చేసి దీన్ని సక్సెస్ చేశారు. డబ్బు అనేది ప్రతి ఒక్కరు ఇస్తారు, కానీ ఈ ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ స్టేజ్ వరకు చేర్చడంలో వాళ్ళ యొక్క కృషి చాలా అభినందనము. ముందుగా ఈ యొక్క సమావేశానికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా విద్యార్థులకు విద్యాబోధనలు అందించిన ఉపాధ్యాయులకు ఇంకా వారు పరిపూర్ణంగా 100 సంవత్సరాలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క బ్యాచ్ మరోసారి సమ్మేళనం అపూర్వ కలయిక వద్ద ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తాము. అది 2025 అనుకుంటున్నాము. ఇంతకన్నా ఘనంగా జరుపుకోవాలని మాత్రం ఖచ్చితంగా దానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతామని విన్నవించుకుంటున్నాం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1988 బ్యాచ్ అంటే శ్రీ రామకృష్ణ హై స్కూల్ అందరము గెట్ టుగెదర్గా మిత్రులు అందరూ ఎంతో మేమందరము సక్సెస్ చేసినందుకు మా పూర్వ పండితులు కానీ, విద్యార్థులు, ఆడవాళ్ళు కానీ అందరూ వచ్చి జయప్రదం చేసి ఎంతో ఇది జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదములు. కానీ ఇంత కలుస్తాను కూడా మేము కనుకలేదు. కానీ ఇది మళ్ళా 2025లో మళ్ళీ గెట్ టుగెదర్ పెట్టాలని అనుకుంటున్నాం. ప్లానింగ్ కూడా ఆల్రెడీ వాళ్ళు ఎంతో శ్రమతో హైదరాబాద్ నుంచి కానీ, ఎక్కడి నుంచో ఒంగోలు కానీ, విజయవాడ కానీ ఎక్కడి నుంచో వచ్చినందుకు మాకు అందరికీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ సహకరించినందుకు మా ఆత్మీయ బలం అనేది రామకృష్ణ హై స్కూల్ బలం అనేది కూడా మేము ఎంతో నిరూపించుకున్నాము. అందుకోసం మేము ఎంతో కష్టపడి అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండి నెక్స్ట్ కూడా 2025 కూడా గెట్ టుగెదర్ పెట్టాలని మేము అలా కోరుకుంటున్నాము.